నా ఫుడ్ ప్రొడక్ట్స్ లైసెన్స్ మీద సంతకం చెయ్యలేదంట. చెయ్యను కూడా. ఓకే సార్. నీ ప్రోడక్ట్ లో కెమికల్స్ ఎక్కువగా ఉన్నాయి. ఎక్స్పోర్ట్ కే కాదు, ఇండియాలో కూడా మ్యానుఫ్యాక్చర్ చేయకుండా ఉండాలని రికమెండ్ చేస్తున్నాను. ఫుడ్ ప్రొడక్ట్స్ అమ్మడం ఒక బిజినెస్, సోషల్ సర్వీస్ కాదు. నేను సోషల్ సర్వీస్ చేయమంటలేదు. ఏ బిజినెస్ కైనా చేసేవాడికి ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉండాలని చెప్తున్నాను. సుఖీ భవ. హోటల్ పెట్టి చేస్తున్నావుగా, చేసుకో. మేము అడ్డం పడలేదే. ఆర్గానిక్ పంటలు, ఆర్గానిక్ ఫుడ్స్ అని ముడుచుకుని కూర్చుంటే ఇలా గవర్నమెంట్ ఉద్యోగాలు, అవార్డులు వస్తాయేమో గాని వ్యాపారంలో డబ్బులు రావు. ఈ దేశంలో 147 కోట్ల ప్రజల ఆరోగ్యం నేను పెట్టే సంతకంలో ఉంది. వాళ్ళు ఈ ఆర్గనైజేషన్ ముద్రను చూసి ఇవి తింటే మాకేం కాదన్న నమ్మకంతో తింటున్నారు. ఆ నమ్మకాన్ని నీ బిజినెస్ కోసం తాకట్టు పెట్టలేను. రాంగ్ సైడ్ రబ్ చేస్తున్నావు రాజారాం. నేను ఆట మొదలెడితే కాన్సిక్వెన్సెస్ చాలా హార్ష్ గా ఉంటాయి. నేను రెడీ. నా ప్రెమిసెస్ లో ఎటువంటి కల్తీ ఉండటానికి వీల్లేదు. గెట్ అవుట్. I'll see your end. ఏమండి, ఏంటలా ఉన్నారు? భువనేశ్వరి, ఇక్కడ జరుగుతున్న విషయాలు ఏవి తమ్ముడికి తెలియకూడదు. నేను మళ్ళీ వాడిని దూరం చేసుకోలేను. బాబాయ్ కూడా చెప్పు. డబ్బులు ఏమైనా కావాలంటే ఆర్కెస్ట్రా బస్ లో ఉన్నారు. పెయింటింగ్ చాలా బాగుంది. అది రెడ్ కలర్ పెయింట్ కదా, పెంకుల ఎవరో మీరు డైరెక్ట్ ఇంట్లోకి వచ్చేస్తారు. హలో పురుషోత్తం గారు, హౌ ఆర్ యూ? నా పేరు మీకు ఎలా తెలుసు? సార్, పురుషుల్లోనే ఉత్తమ పురుషుడు అని చెప్పి పురుషోత్తం పిలిచి. అయితే మీరు ఉత్తమ పురుషులు కాదా? పురుషులేనా? అసలు పురుషులే కదా. నానా, రాత్రి మాతో కిడ్స్ రూమ్ లో పనుకున్నావు కదా, పొద్దున్నే బెడ్రూమ్ కి వెళ్ళిపోయా. అది మీ అమ్మకి తలకాని పట్టే అమృతంగా రాణికి వెళ్ళారు. నువ్వు వెళ్ళి ఆడుకో. అవునా? సరే. పురుషులే. అవును, ఈ పాప ఎవరు? మా పాప. మా పాప అంటే మిమ్మల్ని చూస్తున్నది తేడాగా ఉందే. ఏంది సోది పెట్టినవా? నమస్కారం. ఓరి మీ బండబడ, నా పేరట తెలుసు మీకు? పేరే కదండి, మీ గురించి అన్ని తెలుసు. మీ కాళ్ళు నొప్పులు ఎలా ఉన్నాయి, తగినయా? అయ్యి ఎప్పుడో పోయిండ్లా? అవునా? మోకాళ్ళ నొప్పులు నీకే తెలుసు. ముసలోడు కదా, ఏదో ఉంటుందని. ఎవరు నీళ్ళు? బాబాయ్, బాబాయ్, వదిన వంట ప్రోగ్రామ్ షూట్ చేయడానికి కలకటా నుంచి పిలిపించా. అట్టనా? మరి చెప్తా ఉండ్లా? పోండి లోపల పోండి. ఓకే. భోజనంలో అన్ని రకాల అన్నయ్య, తన పేరు భైరవి, యూట్యూబ్ లో ఫేమస్ సెలబ్రిటీ. వదిన వంటల ప్రోగ్రామ్ షూట్ చేయడం కోసం పిలిపించా. వీడి డైరెక్టర్, కెమెరామెన్ సార్. డైరెక్ట్ కెమెరామెన్. ఈ డైరెక్టర్, నేను కెమెరామెన్ సార్. వీళ్ళు నా ఫ్రెండ్స్ అజ్జు, విజ్జు. బాస్. అదేంట్రా, నువ్వు ఫ్రెండ్స్ అంటున్నావు, వాళ్ళు బాస్ అంటున్నారేంటి? బాస్ కాదు సార్, బాక్స్. లెన్స్ బాక్స్ సార్. టీచర్ లెన్స్ బాక్స్. సరే సరే, వంటల ప్రోగ్రామ్ మాత్రం అదిరిపోవాలి. మా ఆవిడ వంటలు తిని అవి ఎలా ఉన్నాయో ప్రపంచానికి అవే చెప్పాలి. నీకేం కావాలో మొహోటం లేకుండా అడగండి. నాకు మీ తమ్ముడు కావాలి. అంటే వీడియో షూట్ చేయడానికి ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే బెటర్ అని. పాప, నేను నెక్స్ట్ రావచ్చా? లెట్ మీ నో వేర్ షుడ్ ఐ స్టే. ఏటన్నా? ఈ ఇంట్లో ఎక్కడ ఉండాలి అని అడుగుతుంది. జనని, అమ్మా, అమ్మాయికి రూమ్ చూపించు. అలాగే అమ్మా. కమ్ విత్ మీ. ఫస్ట్ రూమ్ కి వెళ్ళి ఫ్రెష్ అప్ అవ్వండి. పదండి పదండి. ఇల్లంతా షూటింగ్ లొకేషన్ లాగా ఉంది, చాలా బాగుంది. మీ రూమ్ పైన రా. రే, ఇక్కడ నుంచి వ్యూ బాగుందిరా. మన రూమ్ పైన రా. అరే, ఎందుకు వాష్ అర్జెంట్ చెప్పారు కదా? నాకు అర్జెంట్ చెప్పారు కదా? నాకు అర్జెంట్.
చూసే దొంగ ఏం చూసావు ఒకసారి తీసి చూపించచ్చు కదా ఏం చూసావు తీసి చూపించు అరే అందులో ఏం లేదని చెప్తున్నా కదా చూపించడానికి ఏంటండి అరే చెప్తుంటే అర్థం కదా ఒకసారి చూపించండి. ఇందులో చూపించడానికి ఏమీ లేదండి ఇది జస్ట్ వైలెన్ అయితే చూపించండి. అరే లిల్లీ ఇది ఫ్రెంచ్ వైలన్ సిసిలో స్పెషల్ ఎడిషన్ వెరీ కాస్ట్లీ ఎక్కడ పడితే అక్కడ బయట తీయకూడదు గురువు గారు సిసిలియన్ వర్షన్ అంట, ఫ్రెంచ్ వైలన్ అంట. ఆ, చిన్నప్పటి నుండి మా గురువు గారికి వాయించాలని కోరిక. ఒక్కసారి ఇస్తే. నీ చిన్నప్పుడా నీ గురుగారా గురువు గారు చిన్నప్పటి నుండి. మీరు వైలెన్ వాయిస్తారా ఏదో మాదిరిగా గురువు గారు ఊరుకోరా కొట్టేస్తాను ఒకసారి వాయించి చూపించచ్చుగా ఇప్పుడే కదండి వచ్చాడు ఫ్రెష్ అయ్యి వచ్చి వాయిస్తాడు అరే వికీ, ఒకసారి నీ వైద్యం చూపిస్తే ఏమవుతుంది? అందులో ఏమైనా బాంబులు ఉన్నాయా? గన్ ఉంది. కన్నే. ఓ మై గాడ్, యువర్ సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఇస్ సో వైబ్రేటింగ్. మీరు వెళ్ళి జలకాలండి, నేను ఇక్కడే వెయిట్ చేస్తాను. వాడు వైబ్రేటింగ్ ఏంటో చూడండి రా. లేకపోతే రూమ్ లోకి వెళ్ళి తోవు. మీరు భలే టైంకి వస్తారండి. మిడ్నైట్ చెప్తాను మీ పని. ఒకసారి ఆడితో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎందుకండి? ఆడు అక్కే పక్కే అంటే బ్యాంక్ కటింగ్ కదా అంగే ఉండి ఇల్లే. గన్ ఎవరు తెచ్చారా? వీడి బాస్, నేనే బాస్. మర్యాదగా చెప్పండి లేకపోతే పగిలిపోద్ది. ఇద్దరం తెచ్చాం బాస్. ఎందుకు తెచ్చారు? మీరు హైదరాబాద్ లో ఉన్నారని ఆ ముఖర్జీ గడికి తెలిసి మీపై అటాక్ చేస్తాడేమో అని సేఫ్టీకి తెచ్చాం బాస్. సరే ఈ గన్ అన్న కంటపడకుండా చూడండి. ఆయన చూసాడనుకో నా పెళ్లి మీ ప్రాణాలు రెండు పోతాయి. ఓకే ఓకే బాస్. ఇంకోటి నేను అన్నయ్య దగ్గర ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ లో మేనేజర్ అని చెప్పాను, మీరు కూడా అదే ఫిక్స్ అవ్వండి. ఎస్ బాస్.